మనకు ఒక కామెంట్ వస్తుంది, గ్రేవీగా ఆయిల్ లేకుండా చికెన్ చేయమని చాలా సార్లు పెట్టిళ్ళు. వాళ్ళ కోసం ఈరోజు చేస్తాను. గ్రేవీగా ఆయిల్ ఒక చుక్క ఆయిల్ కూడా ఉన్నది, టేస్టీగా వస్తుంది. ఇట్లా కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్ వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన పిల్లలు, డైటింగ్ చేసే వాళ్ళు అందరూ సూపర్గా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుంది. ఒక ఆయిల్ లేనట్టే కానీ టేస్ట్ అయితే ఇంత కూడా తగ్గది. మా పిల్లలకైతే నేను ఎంత టేస్టీగా వండి పెడతాను. ఏ తల్లి వాళ్ళైనా డైటింగ్ చేసే వాళ్ళకు మంచిగా వండి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా డైటింగ్ చేస్తారు. ఇది కేజీ చికెను. ఉప్పు ఒక స్పూన్నర వేసుకుంటే మళ్ళీ వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను అందాజ కొద్దీ వేస్తా పిల్లలకు. మిరియాల పొడి మెత్త మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇది ధనియాలు, ఈ ధనియాల పొడి డైటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ మసాలాలు ఉండద్దు. సింపుల్గా ధనియాలు వేంపుకొని ఒక 4 లవంగాలు, కొన్ని విలాచీలు వేసి పట్టిన, మిరియాలు వేసి పట్టిన. బాగా ఘాటు పెట్టద్దు పిల్లలకు, వాళ్ళకు ఆయిల్ ఉండదు కాబట్టి ఎక్కువ కారం దాకినట్టు అవుతుంది. ఈ ధనియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అల్లం, పసుపు. డైటింగ్ ఉన్నాం, మాకు వండుకోవడానికి వీలైతే లేదు, అలాంటి టెన్షన్ పడకుండ్రి. మీరు సింపుల్గా ఇవి కలిపి పొయ్యి మీద పెట్టి మీరు చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. అదే కర్రీ అయిపోతుంది. దాంతో బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ మంచిగా ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా వేసిన, మీకు ప్రోటీన్ అవసరం కాబట్టి, మీరు ప్రోటీన్ తినాలి కాబట్టి ఇట్లా పీసులు కూడా మంచి బాడీ పీస్ తెచ్చుకోవాలి. మా పిల్లలకు ప్రతిరోజు బాడీ పీస్ ఇదే ఇట్లనే పెడతాను నేను వాళ్ళకు. ఇలా మనం ఆయిల్ ఎత్తలేం కాబట్టి కారం వెంబటి వేయద్దు. కారం ఎత్తే ఏమైద్ది అంటే మనకు దగ్గులు వేసినట్టే. మనం కారం వెంబటి వేయద్దు. ఇలా మంచిగా ఉడికి దించే ముందు కొద్దిగా కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. బాగా కారం ఎత్తే ఆయిల్ ఉండదు కదా అమ్ములు. కారం బాగా వేసినాం అనుకో టేస్ట్ పోతుంది. అలా మనం ఏ పనన్నా చేసుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టుకొని మంచిగా అదే ఉడుకుతుంది. దాన్ని 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మీ డైటింగ్ వాళ్ళకైతే సింపుల్ రెసిపీ. మూత పెట్టుకొని సిమ్ములు ఉడికించుకోవాలి. సిమ్ములే ఉంచాలి. అదిగా ఇక మంచిగా వేసారు కూడా ఎట్లా ఊరుతాను చూడు. మనం ఏం పోయకుండా వాటర్ మంచిగా ఊరుతాయి. ఇలా సిమ్లో పెట్టి మనం ఏ పనన్నా చేసుకోవచ్చు. అది ఉడుకు దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు దగ్గర పడ్డది, మంచిగా ఉడికింది చికెను. కారం వేసుకుందాం. కారం బాగా వేయద్దు. కారం బాగా వేస్తే కారం కొడుతుంది, తినబుద్ధి కాదు. మనం ఆయిల్ వేసుకున్న కూరలో ఎక్కువ కారం వేసినా సెట్ అవుతుంది. మసాలాలు వేసుకుంటాం కాబట్టి మిరియాల పొడి ఇట్లా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే చాలు, వాళ్ళకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా కొత్తిమీర ఎత్తే ఒక 2 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు ఇలా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక కొత్తిమీర కర్రీ కూడా 1 నిమిషం మూత పెట్టి 1 నిమిషం కొత్తిమీర కొద్దిగా మగ్గాలి. అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తానా. గ్యాస్ ఆఫ్ చేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ చేసిన. డైటింగ్ చేసే వాళ్ళు తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోకుండా పోకండి. చికెన్ కర్రీ వండుకొని తినండి.